హాయ్ అండి అందరికీ, నేను మీ అంకుల్ పిల్ల. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే సండే కదా, స్వీట్ క్రేవింగ్ అయితే అనిపించింది అనమాట. అందుకే ఒక ఈజీ రెసిపీ అయితే మీకు చూపించడానికి వచ్చేసాను. నేను ఫస్ట్ అయితే బ్రౌన్ రైస్ని కడిగి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టేసాను అనమాట. బ్రౌన్ రైస్ ఉడకడానికి టైం పడుతుంది. వైట్ రైస్ కంటే కూడా బ్రౌన్ రైస్ చాలా హెల్దీ, అండ్ బ్రౌన్ రైస్ ఉడకడానికి టైం పడుతుందని కానీ చాలా హెల్దీ అనమాట. నేనైతే 1 గ్లాస్ క్వాంటిటీ తీసుకున్నాను. టీ గ్లాస్ తోటి 1 టీ గ్లాస్ బ్రౌన్ రైస్ తీసుకుంటే ఆ టీ గ్లాస్తో 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేశాను. ఇది కుక్ అవడానికి టైం పడుతుంది. ఎన్ని వాటర్ వేసిన మీకు ఇత్తులుగానే అనిపిస్తుంది, కానీ పొంగల్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఓపికగా ఉడికించుకోవాలి అనమాట. అంతే, ఓపిక అయితే ముఖ్యం. చూడండి, అన్నంలాగే పొంగుతుంది. ఇలా ఉన్నప్పుడు లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. స్టవ్ అయితే లోలోనే పెట్టుకొని కుక్ చేసుకోండి చిన్నగా, ఎందుకంటే ఇది ఊరికి అడుగంటుతుంది అనమాట. చూసారా, నేను ఎన్ని వాటర్ వేసాను అయినా ఇంకిపోయాయి కదా, అయినా ఇత్తులుగానే ఉందన్నమాట అన్నం. చూడండి ఎంత ఇత్తులుగా ఉంది. ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని అన్నం కొద్దిగా సాఫ్ట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలన్నమాట. చూడండి, నేను వాటర్ అయితే యాడ్ చేశాను. మళ్ళీ పొంగు వస్తుంది కదా, మనం మిక్స్ చేసుకోకపోతే అడుగైతే అంటుతుంది అనమాట. మిక్స్ చేసుకుంటూ ఉండండి. చిన్నగా లోలోనే పెట్టి మిక్స్ చేసేసుకోండి. ఫస్ట్ ఈ రెసిపీ చేయాలంటే ఓపిక ఉండాలి. ఓపిక ఉన్న వాళ్ళైతే చేసుకోండి, చాలా హెల్దీ పిల్లలకి కూడా. చూడండి, కొద్దిగా మెత్తగా ఉంది కానీ కొద్దిగా పలుగ్గానే ఉందన్నమాట. మెత్తగా ఉన్నట్టు ఉంటుంది కానీ పలుగ్గానే ఉంటుంది. మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. వాటర్ అంతా ఇనికిపోతాయి. అప్పుడు అంతలోకి మనం అది అటు ఉడుకుతూ ఉంటుంది. ఇటు మనం బెల్లం అయితే తురిమి పెట్టేసుకున్నాను. అండ్ 2 యాలకులు అయితే తీసుకున్నాను ఫ్లేవర్ కోసం. దంచి పక్కన పెట్టేసుకోండి ఇవి. అండ్ పాలు కూడా కాచి చల్లార్చి పక్కన అయితే పెట్టేశాను అనమాట. ఇప్పుడు దించి పక్కన పెట్టేశాను పాలు. పాలు అయితే తక్కువే పడతాయండి, ఎక్కువ క్వాంటిటీ కూడా పట్టవు. మనకి ఈ అన్నం ఎలా ఉంటుందంటే ఉడికేసరికి పైన గంజిలా ఫామ్ అవుతుంది అనమాట. చూడండి, ఇప్పుడు తెలుస్తుంది కదా మనకి గంజి ఎలా ఫామ్ అయింది. కొద్దిగా అన్నం సాఫ్ట్గా అయితే అయ్యింది కదా, దీన్ని మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లో ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత మిల్క్ అయితే యాడ్ చేసేసుకోండి. ఎక్కువ క్వాంటిటీ కూడా అవసరం లేదు, కొన్నే పోసాను. చూసారుగా, నేనైతే కొన్ని మిల్క్ యాడ్ చేస్తున్నాను అనమాట. అవి కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి. యాలక్కాయలు కూడా వేసేసుకోండి ఇదే టైంలో. అది లోలోనే కుక్ చేసుకోండి, ఎందుకంటే అది చింది మీద పడితే మాత్రం నరకం కనపడుతుంది అనమాట. మనకి లోలో పెట్టి మిక్స్ చేసుకోండి. చూడండి, యాలక్కాయలు కూడా యాడ్ చేసేస్తున్నాను అనమాట. యాలక్కాయలు కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటూ ఉండాలి కంటిన్యూస్గా, ఎందుకంటే అది అడుగు పట్టకుండా. లోలో పెట్టుకుంటే అయితే అడుగు పట్టదు. మనం 2 నిమిషం అటు వెళ్ళినా కూడా ఇదైతే మిక్స్ చేసుకోవాలి బాగా. చూడండి, కొద్దిగా మెత్తగా అయింది కదా. పాలు వేసేసరికి కొద్దిగా సాఫ్ట్గా అనిపిస్తుంది అన్నం. నెక్స్ట్ అయితే బెల్లం మీ టేస్ట్కి నేను చూపించా కదా ఇందాక, నా టేస్ట్కి తగ్గట్టు నేను వేసాను. మీకు తగ్గట్టు మీరు వేసుకోండి. బెల్లం సరిపోలేదు మాకు, ఇంకా షుగర్ సరిపోలేదు, ఇంకా తీపి సరిపోలేదు అనుకుంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు. చూడండి, అన్నం కొద్దిగా సాఫ్ట్ అయినట్టు అనిపిస్తుంది కదా. ఈ టైంలో నెయ్యి కూడా మీకు ఎంత నెయ్యి కావాలో అంత నెయ్యి అయితే యాడ్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకోండి, లోలోనే మిక్స్ చేసేసుకోండి. ఇది చాలా హెల్దీ రెసిపీ అండి, ఎవరికైనా పెట్టచ్చు అనమాట. చూడండి, మన పొంగల్ అయితే రెడీ అయిపోయింది. మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా నెయ్యిలో ఫ్రై చేసేసి యాడ్ చేసుకోవచ్చు. అలా కొద్దిగా కుక్ అయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేయొచ్చు అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్, సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.